రామ జన్మభూమి ట్రస్ట్ జనరల్ సెక్రటరీ గారు చెప్పిన విషయాలు బట్టి జనవరి 18న రాముడి విగ్రహాన్ని గర్భగృహం స్థానంలో పెడతారు. ఇంకా జనవరి 22న మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల 8 సెకండ్ల నుండి 12 గంటల 30 నిమిషాల 32 సెకండ్ల వరకు ముహూర్తం ఉంది. ఈ 84 సెకండ్లో ఎంతో మంచి సమయం అంట. ప్రాణప్రతిష్ఠ చేయబోయే విగ్రహం సుమారు 150 నుంచి 200 కిలోలు ఉంటుంది. ప్రాణప్రతిష్ఠ ముహూర్తాన్ని వారణాసికి చెందిన జ్ఞానేశ్వర్ శాస్త్రి గారు ఎంపిక చేశారు. ఈయన ఒకప్పుడు దక్షిణ భారతదేశంలో నివసించేవారు. ఈయన ఈ శాస్త్రంలో ఎంతో గొప్పవారని చెప్తారు. రామ మందిరం కేవలం డబ్బులు వృధా మాత్రమే, దీనివల్ల ఏమీ ఉపయోగం లేదు అనేవారికి ఈ వీడియో. రామ మందిరం వల్ల దేశవ్యాప్తంగా 1,00,000 కోట్ల బిజినెస్ జరగబోతుంది. ఈ ట్రేడ్ అంచనాలని CAIT వాళ్ళు విడుదల చేశారు. రామ మందిరం కోసం పాదయాత్రలు, ర్యాలీలు, అసెంబ్లీలు ఎన్నో జరగబోతున్నాయి. ఇంకా వీటి కోసం రాముడి జెండాలు, టోపీలు, షర్ట్లు, రామ మందిరం ప్రింట్ అయిన కుర్తాలు అన్నిటి మీద కూడా డిమాండ్ పెరిగింది. మార్కెట్లో రామ మందిర్ మోడల్స్కి కూడా ఎంతో డిమాండ్ పెరిగింది. 5 కోట్ల మోడల్స్ వరకు అమ్ముడుపోతాయని అంచనాలు చెప్తున్నాయి. అందుకే చిన్న చిన్న కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పగలు రాత్రి కష్టపడుతూనే ఉన్నారు. 5 కోట్ల రిక్వైర్మెంట్ని పూర్తి చేయడానికి దీనివల్ల కార్మికులకు ఎంతో బిజినెస్ పెరిగింది. రామ మందిరం వల్ల దేశవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ వస్తున్న లాభం గురించి అందరికీ చెప్పండి, షేర్ చేయండి. ప్రపంచంలోని అతిపెద్ద అగరబత్తి తయారు చేయబడింది అయోధ్యలోని రాముడి కోసమే. దీనికోసం 6 నెలల నుండి ఆవు పేడ, నెయ్యి, పూలు, ఆయుర్వేదిక మూలికలతో తయారు చేయబడింది. మూలికలతో చేసిన ఈ అగరబత్తి 108 ఫీట్ల పొడవు, 3000 కేజీలు ఉంది. వర్ణానికి హాని కలిగించకుండా ఈ అగరబత్తిని 1.5 నెలలు వెలిగేలా తయారు చేశారు. అయోధ్య దీపావళి సమయంలో దీపోత్సవం కార్యక్రమంలో 22 లక్షలకు పైగా దీపాలను వెలిగించి గిన్నీస్ బుక్ లో వరల్డ్ రికార్డ్ సాధించింది. ఈ ఘనత మొత్తం రాముడి వల్ల జరుగుతుందా? రావణుడు సీతాదేవికి బందీగా ఉంచిన అశోక వాటికలో సీతమ్మ వారు ఉన్న స్థలం నుంచి సీతా ఏలియా అనే రాయిని శ్రీలంక నుంచి అయోధ్య వరకు శ్రీలంక వాసులు తీసుకొచ్చారు. 5,000 కేజీలు, 44 ఫీట్లు పొడవున్న ధ్వజస్తంభాన్ని రామ మందిరం కోసం తయారు చేశారు తమిళనాడులో. గుడిలో గంట ఉంటుంది కదా, దానికోసం 400 కేజీల గంటను తగిలించబోతున్నారు. ఈ గంట పైన జై శ్రీరామ్ అని చెక్కారు. అయోధ్యలోని రామ మందిరం జనవరి 22న ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు. ఈ రోజు కోసం ఎంతో కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు. జై హింద్, జై శ్రీరామ్.